ఇగో ఇన్ని రోజులకు నా మొగుడు నన్ను సినిమాకి తీసుకుపోతాడట. ఎట్లున్నా మంచిగున్నానా? సినిమాకి టైం అవుతుంది, ఇంకా వస్తలేడు. ఏడు తిరుగుతున్నాడో ఏమో. సంపతి మస్తు అనిపిస్తాను. సీనన్నతో అయితే ఎట్లా పోతారా కళ్ళు మరి? నిజాన్న కానీ రోజు ఇట్లనే అన్నా మళ్ళా. నువ్వు నా దిల్లురా, నువ్వు నా దిల్లు. నేను నీకు ఖచ్చితంగా అయిపోతారా? ఇలా వచ్చింది పోరా. ఇక హలో ఏమత్తారా? రేపు అత్తపో. ఏమో కానీ ఎప్పుడు గిట్లా నేను రానురా, నాకు కూడా రావాల్సింది అంతే. ఈ నల్లమప్పుడు మళ్ళీ రాగచ్చిందా ఏంది? వీడు మళ్ళీ రాగచ్చిందా? ఛీ, నా బతుకు పాడుగాను. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను? కిసొంటి తాగుపోతాడు మొగుడు దొరికిండు. అన్నా అది ఎవరు అనుకుంటారా? నీ ఇల్లు రాదా? నా ఇల్లేరా? ఈ సావుగాను లేదు పాలలేదా? ఈ తాగుడుతోటి నా గోసకే ఉంది. నా బతుకు సుఖం లేకుండా పోయింది. పాయింట్కి అన్నా పోదా. అరే సంపతిగా, నీకింత అందమైన పెళ్ళ ఉందని ఎప్పుడూ చెప్పలేదేంద్రా? మంచిగా ఇస్తారా? పేరేంటి? శ్యామల. మా సంపతగానికి ఇంత అందమైన పెళ్ళ ఉందని ఎప్పుడూ చెప్పలేదు. నా మొగుడికి నీలాంటి ఎదవదోస్తున్నాడని నాకు కూడా ఎప్పుడు చెప్పలే. వాడిని పెళ్లి చేసుకొని ఏం సుఖపడ్డట్టు లేవు. నన్నేమన్నా సహాయం చేయమంట? ముందు నీ ఇంట్లో వాళ్ళని సంతోషపెట్టు. నీ ఒంటి మీద అందమే కాదే, నీ మాటలో ఉన్న పొగరు కూడా నాకు బాగా నచ్చింది. ఎప్పటికైనా నిన్ను అనుభవించండి నేను ఊరుకోనే. ఎన్ని రోజులు ఈ ఇంట్లో తాక్కుంటావో చూస్తా. చాలా 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 ఏమైంది? పిలిస్తే ఏమవుతులే నీకు? దిగుట్లో ఇట్లా పైసలు కలగడతలేవు ఎందుకు? తెల్లారిందా? మళ్ళా తాగడానికి పోతావా? అవునే, నేను తాగుతా తన్నాలు ఆడతా. నా పైసలు నా ఇష్టం, నీకెందుకే?
వారం రోజులు అవుతుంది ఇంట్లో సామాన్ లేక. నీకేమన్నా పట్టున్నదా? అరే ఇంట్లో ఒకతున్నది, అది తిన్నదా ఉన్నదా అనే సోయానే ఉన్నదా నీకు? 4 రోజులు తినకపోతే చచ్చిపోతావు నువ్వు. ఒక్కరోజు తాగపోతే నువ్వేమన్నా చచ్చిపోతావు మరి? ఏందే నోరు బాగా ఎత్తుంది, మాట మాట ఎగిరి చెప్తావు. మరే ఎప్పుడు పైసలు పెట్టు. ఇంట్లో బియ్యం లేదు, పప్పు లేదు, ఉప్పు లేదు. నీకు అది తీసుకురావాలన్నా పట్టే లేదు. సామాన్లు అయిపోయినాయి, ఆ పైసలతోటి సామాన్లు తీసుకొచ్చిన. ఎవరిని అడిగి ఆ పైసలు ముట్టే? ఇంకొకసారి నా పైసలు ముట్టాడుకో నడుము ఈ రాకుంటావు. అవ్వ పైసలు ఏమో లేకపోయే, కాళ్ళు లెక్కలేమో అనుకోబట్టే ఇట్లా ఏం చేసు. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇవ్వాలి లేపాయి. నేను అడుగుతా, ఇవరకు ఇచ్చిండే కదా. అన్నా కోటర్ అయ్యా సంపత్ గాని పెళ్ళా ఏముందిరా, దాన్ని చూసినప్పని చేరి అయిపోతున్నా. దాన్ని ఈ రోజు వదిలిపెట్టొద్దు, నా పక్కలోకి తీసుకోవాలి దాన్ని. సంపత్గా ఎక్కడున్నావురా? చేతులు బాగా అనుకుతాయి. ఈ టైంకు సీనా నిన్నే ఉంటాడు కదా, చూస్తా. అన్నా సీనా నమస్తేనే. సింహం నాకు జింక పిల్ల వాసినట్టు వచ్చింది. ఏరా సంపతి, మంద ఆలేదారా? లేదన్నా. ఏందిరా, ఏమైందిరా అంత ఎట్లా ఉన్నావు? అన్నా క్వార్టర్కు పైసలు లేవే. అరే పిచ్చోడా, పైసలు లేవని మందావారా? ఎవరురా ఇక్కడ? ఈ సీనాన్ని ఉన్నారా? నీకు మందుకేం తక్కువరా? ఇగో ఈ 500 తీసుకొని అదోసారి రెచ్చకపోరా. అన్నా నువ్వు దేవుని లెక్కనే, నువ్వు ఉన్న రోజు నాకు ఏం అందలేదు. సోరా సంపతి, అవురా సంపతి, నీకు లగ్గమే ఎన్నేళ్ళు అయ్యారా? అన్నా 2 సంవత్సరాలు అవుతుంది. ఎంతమంది పిల్లలు రా నీకు? ఇంకా కాలేదన్నా. ఎందుకురా? ఏమన్నా అది పొద్దుగాల పాసిపోయి నేనేమో రాత్రి ఈ మందు తాగి స్వర్గంలో మునిగి వెళ్తా. ఇంకెక్కడికే పిల్లలు అవుతారన్నా, చీరికలు అవుతారే. పిచ్చోడు, ఇంట్లో ఉన్న స్వర్గాన్ని విడిచిపెట్టి మందులో స్వర్గాన్ని వెతుకుంటా. ఎంతైనా తమ్మి, నువ్వు అదృష్టవంతునివిరా. అవునన్నా, నీ అసలు అన్న దొరుకుడు మస్తు అదృష్టం అన్నా, అదృష్టం మస్తు. రే సంపతి, నీకు మందు ఎక్కువైందిరా, ఇంటికాడ తీస్తాపా. అరే అన్నా నీకు ఎందుకన్నా, ఇంకా మందు సరిపోలే, ఇంకో కోటరు కుడితే నేను పోతా. కోటరేం కర్మరా, ఇంకో అర్ధ కొని తప్ప. అబ్బా అన్నా నువ్వు దేవుడు అన్నా, దేవుడే. అరే సంపతి, ఇవాళ నాకు కూడా కొంచెం మందు ఎక్కువైందిరా. నేను కూడా మీ ఇంటికి వచ్చి పంటరా. నాయం లేదన్నా, అది నీళ్ళు పన్నప్ప ఎవడాతో నేను కూడా చూస్తాపా. సంపతి అన్నా నువ్వు నాకేంటా వాళ్ళు వరలిచ్చావు. సీనలాంటి తేడు
ఇది నీవే నిన్నే ఆపిస్తాను. ఏ శ్యామ బయటికి రాడు. ఏంటి ఎందుకు కొడుతున్నావు? లేదు తెలుసా, నా దోస్తు నా ప్రాణం కంటే ఎక్కువ ఇలా నా ఇంట్లోనే వచ్చాడు. నీకు నా పేరు నీ సావు చిచి, వీడొచ్చిందేంది? వీడిని చూస్తే ఏదో చేసేటట్టే ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా? ఎందుకైనా మంచిది, నా జాగ్రత్తలో నేనుంటా. అది మనం అంటే అడలు భయం మంచాలు కింద పడుకో. ఏ వాళ్ళ పడుకో. నేను లేదా పడుకుంటే మంచిగా పడుకో. శ్యామల, ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ నడుము నన్ను పిచ్చెక్కిస్తున్నాయి. నీ అందం నన్ను నిద్రపోనివ్వకుండా పిచ్చోని చేస్తుంది. ఎలాగైనా ఈ రాత్రి నీ పక్కలోకి వస్తానే. శ్యామల శ్యామల శ్యామల.
కత్తి ఏంది నెత్తులేంది అసలు ఏమైంది ఇటో ఇటు అసలు ఏమైంది ఇటు ఏమైంది చెప్పు నీ బాణం అదే నీ బాణం లాంటి దోస్తు రాత్రి నువ్వు తాగి సోయి లేకుండా వండుకొని ఉంటే రాక్షసుల్లాగా నన్ను పాడు చేయాలని చూసిండు. అయ్యో అయ్యో ఎంత పని నా దరిద్రం తాడు ఇంత పని తప్పదు నాదే నన్ను క్షమించా సవాల నన్ను క్షమించా ఎన్నిసార్లు చెప్పిందయ్యా నీకు ఈ తాగుడు మంచిది కాదు, ఇకనైనా బంద్ చేయని. అయ్యో శ్యామల తప్పైంది ఇలా తప్పైంది ఇంత పరిస్థితులు అనుకోలేదు శ్యామల అనుకోలేదు. వద్దని కాళ్ళు మొక్కిన దండం పెట్టిన అయినా నన్ను విడిచిపెట్టలే. ఏం చేయాలో నాకు అర్థం కాలే. అడవిలో జంతువులాగా మీద పడ్డాడు. అందుకే ఈ పని చేసిన. శ్యామల నువ్వు చేసింది తప్పు కాదే, తప్పు కాదు, ఇదేం తప్పులేదు. ఈ పాపం నీకు అంటారు. నేను చేసిన తప్పుకు నేనే శిక్ష భరిస్తా. ఆ కత్తిటి నేనే జైలుకోతా. ఆ కత్తిటి శ్యామల నేనే పోతా జైలు. నువ్వు జైలుకు పోతే అయిపోతుందా? బయట తాగిన మత్తులో గిసొంటి దారుణాలు చేసే రాక్షసులు చాలా మంది ఉన్నారు. నువ్వు ఉన్నప్పుడే ఇది ఆగలేదంటే ఇక నువ్వు లేకపోతే ఆ రాక్షసుల కాటుకు నేను బలవాల్సిందే. అయ్యో అయ్యో దేవుడా.